మహేంద్ర ప్రసాద్ ఇట్లా వచ్చా మీ దర్శనం ఇక్కడ అవుతుందని చెప్పేసి ఇలా రావడం జరిగింది. తర్వాత మంచి అయిపోయింది కదా. ఇప్పుడు కాదు కానీ సాయంత్రం నువ్వు ఎన్నింటి రమ్మంటే ఆయన ఇంటికి వస్తానా, నువ్వు ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయి, సరేనా? ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాము, నీ బాధ ఏంది చెప్పు, నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంది కానీ బాధ మాత్రం నాలో ఉన్నది. ఏందిరా నీకేందిరా? ఇంత డబ్బులు ఉన్నాయి, ఫ్లాట్ ఉంది, కొడుకు అమెరికాలో ఉన్నాడు, నీకేందిరా బాధ? అన్ని బాగానే ఉన్నాయి కానీ డబ్బులు మన బాధలు తీర్చావు కదా. అవును సహజంగా. నీకు వచ్చిన బాధ ఏందో చెప్పు. నాకున్న బాధ ఏంటంటే ఇప్పుడు మా ఆవిడే ఆమె పోయిన తర్వాత మా అబ్బాయి అమెరికాకు పోయిండు. పెళ్లి చేసి పంపించావు కదా. అవును. నువ్వు అది కదా, నువ్వు కూడా అమెరికా వెళ్ళొచ్చు కదా. నేను ఆడి పోయి సుఖపడలేం మనం. ఎందుకంటే అసలు ఒకసారి వెళ్ళొచ్చావా? పోయినా అక్కడ చూసిన అక్కడ మన సాహిత్యం గానీ మన సంస్కృతి గానీ ఏం కనబడలేదు. అంటే మన ఫ్రెండ్స్ కూడా లేరు కదా, పా సర్కిల్ ఎవరు లేరు కాబట్టి కొత్త పరిచయాలనే కష్టం. అందుకొరకు అక్కడ ఉండలేక అందుకని నువ్వు ఇట్లా తాగుతావురా, ఆరోగ్యం చెడిపోదు. ఇప్పుడు తోడు వాళ్ళు ఉండాలి కదా, తోడు పెట్టుకున్నా. తోడంటే ఏం చేద్దాం నీ ఉద్దేశం? ఇప్పుడు మనం ఏం లేకుంటే బోర్ కొట్టదా? అవును బోరు కొడుతుంది, నీకు తిండికి ఇబ్బంది, నాకు అన్ని విషయాలు తెలుసు కానీ నువ్వేం చేయదలుచుకున్నావు చెప్తే దాన్ని బట్టి. అదే ఇప్పుడు ఈ తోడును ఇడిచిపెట్టాలంటే ఇంకో తోడు రావాలి. ఓహో అదే, ఇంకో తోడు వచ్చింది అనుకో ఇది పోతుంది, దాంతో మనం టైం పాస్ చేయొచ్చు. మరి నువ్వు డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, నాకు పెళ్లి చేసుకోవాలందిరా అని. చెప్తున్నా కదా. అది కాదు, నువ్వు నేను అనేది ఏంటంటే అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఆ కోడలు కూడా అమెరికాలో ఉంది, వాళ్ళని కూడా ఒక మాట అడిగితే బాగుంటుంది. అడిగావా? ఇప్పుడు ఈ దినాల్లో కూడా ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది, ఎవరి కుటుంబాలు వాళ్ళు స్వేచ్ఛ. అవునరా, నువ్వు అన్నది కరెక్టే రా. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నీ కొడుకు కోడలకి ఒక మాట చెప్తే తర్వాత నీకు ఫర్దర్ గా ప్రాబ్లం రాదు కదా. ఇప్పుడు పిల్లలకు మనం చెప్పినాం అనుకో, ఇక్కడ ఆస్తులు అడ్డం వస్తుంటాయి. ఈ ఆస్తులు అడ్డం వచ్చేసి అంటే నీ ఉద్దేశం ఏంటంటే తర్వాత చెప్దాం. అంత అయిపోయిన తర్వాత అంత అయిపోయిన తర్వాత ఆస్తులు కూడా వచ్చింది అనుకో, ఇది తీసుకోరా అయిపోతుంది, మాది మాకేది ఇచ్చేసి అంటే అయిపోతుంది కదా. అయిపోతుంది అంతేలే. వాళ్ళు రావన్నారు ఇండియాకి రారా? వస్తారు. అంటే సెటిల్మెంట్ అక్కడే కానీ అప్పుడప్పుడు చూడటానికి వస్తారు. అప్పుడప్పుడు చూడటానికి వస్తారు. నువ్వు ఒక పని చెయ్యి, మా ఫ్రెండ్ ఒక లీగల్ అడ్వైజర్ ఉన్నాడు, లాయరు, ఆయన అడుగు కాంప్లికేషన్స్ ఏమన్నా అంటే ఇప్పుడు నీకు వయసు 65-70 ఉన్నాయి కదా, ఈ పిల్లలు ఉన్నారు, మరి పెళ్లి చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో. నాకు తెలిసిన బాగా ఎక్స్పర్ట్ లాయర్ ఉన్నాడు, అడ్వకేట్, ఆయన నీ దగ్గర పంపిస్తాను, నువ్వు అప్పుడు ఆయనతో మాట్లాడు. నేను ఎవరి దగ్గర పోను, నా సొంతంగా ట్యాకిల్ చేస్తాను. అవును చేస్తావు, కరెక్టే. నేను చూసుకుంటా. అలాంటప్పుడు భయం ఎందుకు మనకు? ఇంక భయం అని కాదు, లీగల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ప్రాబ్లం వచ్చినాక పోతా. ప్రాబ్లం వచ్చిన తర్వాత కాదు చెప్పేది రా, నువ్వు చెయ్యి, ఆయన మాట విను, ఆయన మాట విన్న తర్వాత నీకు నచ్చిందే చెయ్యి, నేను కాదనలేదు కదా. అట్లాగని ఎన్ని రోజులు తాగుతావు, ఎన్ని రోజులు నువ్వు ఇది చేసుకుంటావు. నీకు రెండే సొల్యూషన్ ప్రసాద్ నేను చెప్తున్నా. ఒకటేంటంటే నువ్వు వెళ్తే పిల్లల దగ్గరికి వెళ్ళు, వాళ్ళు ఎటు రావున్నారు కాబట్టి. లేని పక్షంలో నువ్వు అన్నట్టే మ్యారేజ్ చేసుకున్నావు అనుకో, ఎవరో ఒకరు ఉంటారు కదా, నీ జీవితం హ్యాపీగా ఉంటుంది, నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా. అది వరకు ఎట్లా ఉండేవాడు, హుషారుగా ఉండేవాడు, ఇప్పుడు సన్నబడిపోయావు. నాకు ఇన్నాళ్ళు నువ్వు ఫోన్ కూడా చేయలేదు అంటే నీ మనసులో బాధ నీలోనే పెట్టుకుంటావా, నాతో చెప్పవా?
అది అంటే మనం ఫ్రెండ్స్మే కదా, అవును. నీ మనసులో పెట్టుకుని ఆరోగ్యం ఎడగొట్టుకుంటావు. ఇవి రేచి ఇప్పుడు అందరికి ఇదే ప్రాబ్లం ఉందిరా. ఎందుకంటే అది వరకు అంటే పిల్లలు ఏంటంటే తల్లిదండ్రుల దగ్గర ఉండేవాళ్ళు, ఆ టైంలో పెట్టేవాళ్ళు, చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ వయసులో ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటంటే అంతా అమెరికా, కెనడా అని వెళ్తున్నారు, ఆస్ట్రేలియా. వెళ్ళినప్పుడు వాళ్ళు రమ్మంటే రాలేరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వెల్ సెటిల్డ్ కదా. కాబట్టి నువ్వేం చేస్తాను నా మాటని, ఇగో నువ్వు నాకన్నా ఒక వయసులో పెద్దవాడు అయినా కూడా నీకు చెప్తున్నా విను. ముందు నేను పంపించిన అడ్వకేట్తో నువ్వు విషయాలు చెప్పు, లీగల్ మ్యాటర్స్ ఏమైనా ఉన్నాయో లేవో కనుక్కున్న తర్వాత ఆయన చెప్పిన దాని మీద నీ డెసిషన్ నువ్వు తీసుకో. నువ్వు మాత్రం ఇట్లా మందుకి వీరికి ఎక్కువ ఆరోగ్యం చెడగొట్టుకోవాకు. వస్తాను రా. మంచి మంచి సజెషన్ ఇచ్చారు మీరు, దానికి నేను తప్పకుండా పాటిస్తాను. ఓకే.